వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ మంచి గుర్తింపు పొందిన తనకి అధిష్టానం అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేర్నేకల్ సురేందర్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలో డబ్బుని జమ చేసే కార్యక్రమాన్ని విజయవంతమైన నేపథ్యంలో దేవనకొండ ఎంపీపీ భర్త లుముంబా సీనియర్ నాయకుడు తెర్నేకల్ మసూదన్ రెడ్డితో కలిసి తెర్నేకల్ గ్రామంలోని తన గెస్ట్ హౌస్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ తెలియని హిమవర్షిని రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, ఎంపీటీసీ నామాల శ్రీనివాసులు, ఉప సర్పంచ్ భర్తబెల్ ఈరన్న, మాజీ ఎంపీటీసీలు చాప వీరన్న, రాఘవేంద్ర, వైఎస్ఆర్ యూత్ నాయకులు రామ్ నాయుడు, పులి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో కుప్పలు తెప్పలుగా వచ్చి ఒక మహాసముద్రంలా పత్తికొండలో కనివిని ఎరగని అటువంటి కార్యక్రమాన్ని, అటువంటి మీటింగ్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. ఆ విజయవంతమే ఈ 4 ఏళ్ల పరిపాలనకు మరి నాంది. ఈ 4 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది కాబట్టే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మే 30వ తారీఖుకి 4 సంవత్సరాలు అయిందో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లా అయినటువంటి, ఎందుకంటే కర్నూలు జిల్లా 2014 ఎన్నికల్లో కానీ 2019 కానీ అది పార్టీ నిర్ణయాన్ని బట్టి నడుచుకోవాల్సిన ప్రస్తుతం ఉన్న మంత్రి నెక్స్ట్ ఎంపీగా వెళ్తాడని సమాచారం ఉంది, ప్రచారం ఉంది. సో దాన్ని బట్టి ఇక్కడ ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతుంది. దాన్ని బట్టి ఇక్కడ ఎవరు ఆ సీట్ని బహుశా అంటే ఒకవేళ ఆయన ఎంపీకి వెళ్ళిపోతే దాన్ని ఎవరు పూర్తి చేస్తారని మీ అభిప్రాయం? పార్టీ నిర్ణయానికి అంటే ఇప్పుడు ఆయనకి ప్రమోషన్ ఇస్తారా లేదా మళ్ళీ ఆయన్ని నిలబెడతారా అనేది పూర్తిగా అధినాయకుని పైన ఆధారపడి ఉంటుంది. ప్లస్ పార్టీ యంత్రాంగము, ప్రజల్లో ఉన్న సర్వే, వాళ్ళకి ఇచ్చిన అవకాశం, మరి ప్రజల్లో మంచి ఎట్లా ఉంది, ప్రజలు ఏ విధంగా ఉంది. ఏదైనా రాజకీయ పార్టీ పొలిటికల్గా ఎప్పుడైనా గెలుపు మీదనే, గెలుపు అనేది మనకు పునాది. ఆ గెలుపుని దిశగా గెలుపుని చూసుకొని ప్రజల్లో ఉన్నటువంటి పల్స్ని బట్టి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా నిర్ణయాలు తీసుకుంటుంటాయి. కాబట్టి ప్రమోషన్ ఇస్తే మంచిదే, ప్రమోషన్ ఇవ్వకపోతే మరి ఏ అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తుంది అనేది మనం చూడాలి. ఆ రోజు ఎవరు ఫీల్డ్లో ఉంటారు, ఎవరు మరి పార్టీకి కష్టపడినారు, ఆ రోజు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, పార్టీ పునాది నుంచి ఎవరెవరు పనిచేసినారు, ఏ విధంగా బాగుంటుంది, ఈక్వేషన్స్ ఎట్లుంటాయి అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇదే గ్రామం నుంచే ఇంకో మహిళ హిమవర్షిని రెడ్డి కూడా నెక్స్ట్ నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది